సరే దాని వెనకాల ఏ కోణం ఉందనేది నేను ఫర్దర్గా డిస్కస్ చేద్దాం సార్. మనము స్టూడియోలో పాల్గొనడానికి కె రాజేష్ కుమార్ గారు, ప్రముఖ రెవెన్యూ, రాజకీయ అండ్ చలనచిత్ర న్యాయ నిపుణులు. సో థ్యాంక్ యూ సార్, మీరు కూడా స్టూడియోకి వచ్చినందుకు. సార్ నిజంగానే మరి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మీరు కూడా చాలా కేసులు వాదిస్తూ ఉంటారు. సో నిజంగానే ఈరోజు జానీ మాస్టర్ని టార్గెట్ చేశారా, లేకపోతే నిజంగానే జానీ మాస్టర్ బేసిక్గా తన క్యారెక్టర్ అటువంటిది అనేది ఇష్యూ నడుస్తూ ఉంది. ఇప్పుడు ఆయన కూడా మన ముందులో ఆయన అప్స్కాండింగ్ ఉన్నాడు, ఆయన పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలు చేస్తూ ఉన్నారు. సో మరి కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయిని గోప్యంగా ఉంచారు, ఆమె ఇంతవరకు ఎక్కడ కూడా మీడియా చూపించలేదు. సో ఏంటి సార్ దీని వెనకాల ఏ రకమైనటువంటి కోణం ఉంది? ఒక న్యాయ నిపుణులుగా ఏం చెప్పాలి దీనికి సంబంధించి? మీరు లాయర్గా చెప్పబోతున్నారు కనుక దీనికి సంబంధించి కూడా ఇప్పుడు ఒక అమ్మాయి ఒక కంప్లైంట్ ఇస్తే కెన్ దే జస్ట్ మేక్ ఇట్ ఇమ్మీడియట్గా ఫోక్స్గా అరెస్ట్ చేయొచ్చు? అది చెప్తారు దాని గురించి చెప్పండి. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు మనకు కాజ్ ఆఫ్ యాక్షన్ అనేది మీరు అన్నట్టు 2015 నుంచి జరుగుతుంది కాబట్టి ప్రీ జూలై 1 of 2024 పాత లాస్ అప్లికబుల్ అవుతాయి. ఓకే, 376(2) దాంట్లో ఈ సెక్షన్ పడింది రిపీటెడ్ రేప్ అనే వర్డ్ క్లియర్ గా ఉంది. రిపీటెడ్ మళ్ళీ అమ్మాయి ఒకసారి రేప్ అయినప్పుడు మళ్ళీ రిపీటెడ్ ఎందుకు చేయించుకుంది రేప్? అది జనరల్ క్వశ్చన్. ఓకే, చిట్టిబాబు గారు అన్నట్టు డెఫినెట్ గా ఈ ఇష్యూ చలనచిత్ర రంగానికి రాజకీయ రంగానికి ముడిపడి ఉండొచ్చు. ఓకే, ఎందుకంటే ఒకరిని ఫేమ్ చేయాలన్నా, ఒక పార్టీ దిగిపోవాలన్నా, ఎక్కాలన్నా మన సొసైటీలో ఈ రెండు ఇండస్ట్రీసే ప్రజలకు ఎక్కువ కనెక్ట్ అయ్యేది. వన్ ఈజ్ పొలిటికల్ ఆర్ సినిమా ఇండస్ట్రీ. సినిమా ఇండస్ట్రీలో ఏది జరిగినా రాజకీయాలు అతలాకుతలం అవుతాయి, రాజకీయాలు ఏం జరిగినా సినిమా ఇండస్ట్రీలో అతలాకుతలం అవుతాయి. 100% తెలిసిందే, మనం దాదాపు 40 years నుంచి చూస్తూనే ఉన్నాం. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే ఒక ప్రోవర్బ్ ఉంది ఇంకొకటి లేడీస్కి. ఇప్పుడు మనం ఏంటంటే న్యూట్రల్గా డిస్కస్ చేద్దాము. ఇక్కడ ఓన్లీ ఎఫ్ఐఆర్ అనేది బేస్డ్ ఆన్ కంప్లైంట్ మాత్రమే ఎఫ్ఐఆర్ పడుతుంది. ఆ ఎఫ్ఐఆర్ పడినంత మాత్రం రేపిస్ట్ కాదు, ఈమె రేప్ చేయించుకున్న పడ్డది కాదు. ఓకే, రేపు జరిగిన నిర్ధారణ కావాలంటే నువ్వు భరోసా సెంటర్కి వెళ్ళాలి, ఫిజికల్గా మెడికల్గా టెస్ట్ చేయాలి. అప్పుడు ఇప్పుడు ఈ అమ్మాయి మార్నింగ్ ఝాన్సీ గారు ఎవరో లవ్ జిహాద్ అనే వాడు ఇంత పెద్ద శిల్పారెడ్డి గారు లవ్ జిహాద్ అనే వాడు కంప్లైంట్ లో ఆమె మత మార్పిడి అనేది ప్రాథమికంగా రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు. దాన్ని లవ్ జిహాదీతో లింక్ పడాల్సిన అవసరం లేదు. లవ్ జిహాదీ అనేది ఆమె ఏ విధంగా తీసుకున్నది? మళ్ళీ ఏదైనా స్టేట్ గవర్నర్ పోస్ట్ ఇస్తున్నారా? ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ ఉన్నాయి, హర్యానాలో ఎలక్షన్స్ ఉన్నాయి, మహారాష్ట్రలో ఎలక్షన్స్ ఉన్నాయి, న్యూఢిల్లీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. మళ్ళీ ఏదైనా స్టేట్ లో గవర్నర్ పోస్ట్ కు ఆశపడి అట్లాంటి వ్యాఖ్యలు చేసినా మనకు తెలియదు. కానీ డెఫినెట్ గా లవ్ జిహాదీ అనే ఇష్యూ ఎప్పుడో ఒకసారి కేరళలో స్టార్ట్ అయ్యి మళ్ళీ ఎండప్ అయిపోయింది. మతం మారినంత మాత్రాన లవ్ జిహాదీ అని కాదు, మత మార్పిడి. ఇప్పుడు నేను ఈ రోజు హిందూని, రేపు ముస్లిం, ఎల్లుండి క్రిస్టియానిటీని పాటించే హక్కు నాకు రాజ్యాంగం ఇచ్చింది. ప్రాథమిక హక్కు నాకు రాజ్యాంగం ఇచ్చింది. నువ్వు దాన్ని ఎవడో మత మార్పిడి పడితే నువ్వు దాన్ని లవ్ జిహాదీ, ఆ రామ్ మందిర్, రామ్ మందిర్ అవన్నీ వేస్ట్ కథలు. యాక్చువల్ గా లవ్ జిహాదీ వర్డ్ యూజ్ చేసినందుకు ముస్లింలకు నేను అడ్వైజ్ ఇస్తున్నా, గో ఫర్ డిఫమేషన్ కేస్ అగైన్స్ట్ వాట్ ఎవర్ అగైన్స్ట్ ద బీజేపీ. ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయి కంప్లైంట్ లో పేర్కొందని రియాక్ట్ అయ్యారు. మత మార్పిడి వేరు, దాన్ని నువ్వు ఎక్స్టెండ్ చేయడం కూడా మత మార్పిడి వేరు. మత మార్పిడి అనేది కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చిన హక్కు. దెర్ ఈస్ నో లీగల్ అవార్డ్ ఆఫ్ లవ్ జిహాదీ. ఎక్కడ నువ్వు లవ్ జిహాదీ ఏ లీగల్ టర్మినాలజీలో కానీ, ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో, ఏ రికార్డ్స్, యాక్ట్స్, రూల్స్, రెగ్యులేషన్స్, జీవోలో ఎక్కడ లవ్ జిహాదీ అనేది ఒక మీడియా సృష్టించుకున్న వర్డ్. ఓకే, దట్స్ ఇట్. మత మార్పిడి అనేది మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు 100%. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మహిళలకు చెప్తున్నాము, లేడీస్కి డెఫినెట్గా నిజంగా రేప్ జరిగితే, నిజంగా ఒక మగవాడు మదం ఎక్కి రేప్ చేస్తే డెఫినెట్లీ విల్ సపోర్ట్. నువ్వు ఇండస్ట్రీలో ఉండి అవకాశాల కోసం నియంతకు నువ్వు అదేంటిది ఇప్పుడు నియంతకు ఇప్పుడు సపోజ్ అంటే ఇక్కడ కంప్లైంట్ ని మనం మాట్లాడట్లే. అన్న మాటలో నేను అన్నకూడదు. ఒక్కసారి రేప్ అయినాక నువ్వు ఎట్లా కంటిన్యూ చేస్తావు? ఇండియాలో పోలీస్ స్టేషన్ లేని ప్రాంతం ఉందా చెప్పండి? మారుమూలంలోనూ నువ్వు రేప్ అయితే డెఫినెట్ గా నేను రేప్ అయితే చంపలేదు కదా, అత్యాచారం అయితే చేయలేదు కదా, నిర్భయం చేసిన చేయలేదు కదా, నీకు బతుకున్నావుగా, దెన్ యూ కెన్ గో టు ద కన్సర్న్ పోలీస్ స్టేషన్. ఐ హావ్ సెక్షువల్లీ అసాల్టెడ్, యూ గివ్ ద కంప్లైంట్. జీరో ఎఫ్ఐఆర్ ప్రకారం ఏ పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు. మళ్ళీ నీకు అప్పుడు దమ్ము లేదా, అంత సత్తా లేదా, మళ్ళీ ఎందుకు బయటికి రాలి? ఇప్పుడు ఎందుకు బయటకు?
కాదు, ఇప్పుడు మీకే ఇది అందుకనే ఇందాక ఈయన అన్న పాయింట్ కోసమే అంటున్న పాయింట్ నేను వ్యూహం అన్నది అందుకే. ఇప్పుడు ఎందుకు పెడుతుందంటే ఇప్పుడు మెడికల్ టెస్ట్ ఇచ్చినా ఏముండదు. 2018లో జరిగిన రేపుకి ఇప్పుడు స్పామ్ ఉంటుందా వెజైనాలో ఏముంటది? ఇప్పుడు ఏముండదు, నథింగ్, లోటోపిస్ ఏముండదు. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇప్పుడు సపోజ్ ఈ అమ్మాయి నేను ఇక్కడ జనరల్ గా మాట్లాడుతున్నాను. ఒక రేప్ విక్టిమ్ ఎప్పుడైతే అక్కడ అక్యూజ్డ్ చలనచిత్ర పరిశ్రమ ఉందో, రాజకీయ పరిశ్రమ ఉందో, వీళ్ళ ఇంట్లో మస్తు దందాలు జరుగుతాయి. చాలా చెప్తున్నా, నన్ను ఇప్పుడు వీళ్ళు ప్రూఫ్ పట్టుకొని, ఒక వీడియో ప్రూఫ్ పట్టుకొని, ఇప్పుడు మొన్న ఆదిమూలం వచ్చింది, ఎన్ని కోట్లు డిమాండ్ చేసిండ్రు. అవును, ఎవరు అంటే ఆ అమ్మాయి కాదు, ఇంకా వేరే వాళ్ళు ఎవరోనో, నిన్ను సెటిల్మెంట్ చేస్తాము, ఆ సెటిల్మెంట్ ఈ పంచాయతీ, వానికి టార్చర్ ఎవరికన్నా కానీ, అది అవతల పెద్దవాళ్ళు ఎవరన్నా కానీ టార్చర్ లాస్ట్కు గతి లేక పొర వాళ్ళకు విసుగు వస్తుంది. ఏందా నువ్వు నీ అంతకు నువ్వు అదేంటిది, నీ అంతకు నువ్వు వచ్చి నీ అంత నువ్వు చేపించుకొని, ఇక్కడ మళ్ళీ అమ్మాయి పేరు ఎత్తట్లేదు, జనరలైజ్ గా మాట్లాడుతున్నా, నీ అంతకు నువ్వు చేసుకొని తొడలు జాపి చేపించుకున్నాక సుఖం, అదేంటి పడక సుఖం పొందినాక మళ్ళీ మనీ డిమాండ్ చేసి, కాకపోతే మీడియా అనేది ఒక బ్లాక్మెయిల్ గా పెట్టి, మీడియా వాళ్ళకి వచ్చినాక కూడా వాడు ఆ వీడియోని వాడు ఒక్కడే పెంచుకుంటాడు, వేరే ఛానల్కి ఇవ్వడు, వానికి పెట్టి రోజు పొద్దుగాల 4 గంటల నుంచి నైట్ 2 గంటల వరకు వీడియో రిలీజ్ చేస్తామా లేదా, ఎన్ని కోట్లు నీ ఆస్తిలో భాగం రాసిస్తావా, ఎంతమంది మగవాళ్ళకి టార్చర్ లేదు. ఇప్పుడు ఆడది ఒకటండి, నేను ఒక క్వశ్చన్ ఇస్తున్నాను. ఇప్పుడు తొడలు జాపక ముందే రేప్ జరుగుతుందా? డోంట్ యూ హ్యావ్, మనకి ఇప్పుడు ఇండియన్ సెక్యూరిటీలో నిజంగా రేప్ అనేది వర్డ్ డిఫరెంట్. ఒక లీగల్గా ఒకటి అడుగుతా, ఒక మనిషి, ఒక వ్యక్తి, ఒక అమ్మాయిని సమూహ రేపు వేరు, నిజంగా నిర్భయ జరిగింది, ఒకడే ఒక అమ్మాయిని చేయగలడా? అసలు రేపు అది ఇష్టపూర్వకంగా జరగచ్చు, బలవంతంగా జరగచ్చు. దేర్ ఆర్ జెన్యూన్ కేసెస్. నిన్న ఝాన్సీ గారు కూడా మాట్లాడారు, ఆ కమిటీలో జెన్యూన్ గా తప్పుడు కంప్లైంట్ ఇస్తే మరి మీరు ఆ కోణంలో ఎందుకు విచారించలేదు ఈ కేసుని? యాక్చువల్ గా తప్పుడు కంప్లైంటా, జెన్యూన్ కంప్లైంటా, అది చేయలేదు. దే హ్యావ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్, బట్ దే హ్యావ్ నాట్ ఫాలోడ్. ఇంకొకటి, కోల్కతాలో జరిగింది 100% ఘటన, న్యూఢిల్లీలో నిర్భయ ఘటన, నిజంగా రేపులు జరుగుతున్నాయి. డెఫినెట్లీ విల్ ఫైట్ ఫర్ ద కంప్లైంట్ విక్టిమ్స్ కోసం ఫైట్ చేద్దాం, తప్పలేదు. కానీ అవకాశాల కోసము చూయించినారు రానిది చూసి ఒక మగవానికి రతి కల్పించి అన్ని జరిగినాక అయ్యో బాబు నన్ను రేప్ చేసినంటే మీ అమ్మ నాయన ఇదే నేర్పించిండ్రా? ఇది ఫాల్స్, టోటల్ గా ఫాల్స్. నీకు ఎడ్యుకేషన్, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇదే నేర్పించిందా? ఇక్కడ మళ్ళీ జనరలైజ్ గానే మాట్లాడుతున్నా. ఇట్లాంటి విక్టిమ్స్ చాలా మంది ఉన్నారు. రంగారెడ్డి కోర్టులో, నాంపల్లి కోర్టులో వాళ్ళ కెరీర్లు బదలామయ్యి మొత్తము సంవత్సరాలు తిరగలేక మళ్ళీ లాస్ట్కి ఏమైతే వస్తుంది, దాదాపు 50% ఆఫ్ ద కేసెస్ మొత్తం కాంప్రమైజ్. రేప్ కేస్ కెనాట్ బి కాంప్రమైజ్, కానీ అది అక్కడ ఆస్ట్రేలియా కొట్టేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు డేటా తీయాలి, మీరు మీడియా ప్రకారం ఎన్ని రేపు కేసులు పడుతున్నాయి, వాళ్ళ ఇన్వెస్టిగేషన్ పీరియడ్ ఎంత, ఎన్ని కన్విక్టెడ్ అవుతున్నాయి అని కూడా డేటా తీయాల్సిన, ప్రజలు చూపించాల్సిన అవసరం ఉంది. ఎన్ని ఫేక్ రేప్ కేసెస్ మామూలుగా ఇప్పుడు నిజంగా నా దగ్గర ఒక కేసు ఉంది. పంజాగుట్ట SHO అమ్మాయికి ఇప్పుడు ఇక్కడున్న జానీ మాస్టర్ ఇష్యూలో ముంబైలో రేప్ జరిగింది, సమ్ అదర్ డిఫరెంట్ స్టేట్ లో రేప్ జరిగింది. ఇక్కడ 0 FIR 376 చేశారు. మళ్ళీ నేను అదే సిపి గారిని అడుగుతున్నాను, నేను పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో వన్ ఆఫ్ ద IPS ఆఫీసర్, వన్ ఆఫ్ ద హై క్యాడర్ ఆఫీసర్ పోలీస్ ఇన్ AP, అక్కడ అక్యూజ్డ్ అమ్మాయి ఇక్కడ ఉంటుంది. ఈయనేమంటాడంటే నువ్వు మధ్యప్రదేశ్లో పోయి పెట్టుకోపో రేప్ కేసు, నువ్వు బెంగళూరులో పోయి పెట్టుకో రేప్ కేసు, నువ్వు ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో పోయి రేప్ కేసు, మేము అంత ఎవిడెన్స్ ఉన్నాయి మా దగ్గర, పెట్టట్లేదు. దీంట్లో ఒక కేసుని అంటే బదలా లేపాలంటే సామవేద దండోపాధ్యాయులు ఉంటాయండి. డెఫినెట్ గా దాన్ని ఎలా గుంజాలి, ఎలా ఎక్కాలి, దీని వెనకాల అస్త్రాలు ఉంటాయి, దాని వెనకాల అభయాస్త్రాలు ఉంటాయి. దాని ప్రకారమే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం ముందుకెళ్తుంది. ఈ విషయం మీడియాకి రాకముందు పాపం అక్కడ అక్యూజ్డ్ ఎవరో 2 సంవత్సరాలు నరక యాతన పడి ఉంటారు. యాక్చువల్గా డెఫినెట్ గా చలనచిత్ర రంగానికి, రాజకీయ రంగానికి ముడిపడి ఉంది. దీని వెనకిలా ఇప్పుడు కాజ్ ఆఫ్ యాక్షన్స్ అనేటివి సమయమే చెప్తారు. కంప్లైంట్ ఇచ్చారు, ఒక అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిందండి, దాని మీద ఇన్వెస్టిగేషన్ ఏమి చేయకుండానే దే కెన్ ఫైల్ సెక్షన్స్ పెట్టి చేసి ఇచ్చారు ఫైల్. అది ఇప్పుడు చేయొచ్చు యాక్చువల్గా, బట్ 376 ఏంటంటే అబోవ్ 7 years కాబట్టి ఫస్ట్ ఇప్పుడు మామూలుగా వేరే సెక్షన్ 506 420 పెడితే మామూలుగా అరెస్ట్ చేయరు, 41 ఇచ్చి పంపించేస్తారు. బట్ 376 పెడితే ఫస్ట్ తీసుకొని జైల్లో కూర్చోబెడతారు. ఎందుకంటే సెక్షన్ ఇప్పుడు యాక్ట్ అలా ఉంది, అబోవ్ 10 years అబోవ్ 7 years కాబట్టి నువ్వు ఫస్ట్ జైల్లో. బట్
ఇక్కడ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆపర్చునిటీ కూడా ఉంది. పూర్తి నిర్ధారణ చేయకుండా తీసుకెళ్లి జైలు పెట్టి రిమాండ్ తీస్తారు. దాని తర్వాత బెయిల్ తెచ్చుకోవాలి. బట్ ఇప్పుడు అక్యూజ్డ్ ఎవరైతే ఈ కేసులో ఎవరైతే ఉన్నారో ఎలాంటి 376 ఏ కేసులో అయినా అబోవ్ 7 years ఉన్నప్పుడు హీ కెన్ అప్రోచ్ ద హైకోర్ట్. నేను నిర్దోషిని, నాకు ఆ అమ్మాయి ఇప్పుడు ఫీలింగ్స్ కలిగించింది కావాలని, ఆ రేపు వేరు, ఫీలింగ్స్ కలిగించే వేరు, సెక్స్ వేరు. ఓకే, ఇవన్నీ కూడా హైకోర్టు చెప్పుకొని 41A CRPC అంటే సపోజ్ 35 BNS భారతీయ న్యాయ శిక్ష స్మృతి ప్రకారం 35 BNS వచ్చి నోటీస్ తీసుకొచ్చి నాట్ టు అరెస్ట్ ఆర్డర్ తెచ్చుకోవచ్చు. ఆయనకు ఆప్షన్ కూడా ఉంది అక్యూజ్డ్ కి యాక్చువల్ గా. ఇవన్నీ చెప్పి నిజంగా నీ ఫ్యాక్ట్స్ మెరిట్స్ ఆఫ్ ద కేసు హైకోర్టులో వెళ్తే డెఫినెట్ గా 41A CRPC కూడా క్లోజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ లీగల్ గా ఆయన చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు నేను చెప్పిన దాన్ని మీకేం అర్థం అవుతుంది? వెనకాల భయంకరమైన గొప్ప శక్తి ఉందని అర్థం. రైట్. అయితే నట్టి కుమార్ గారు ఆన్లైన్లో ఉన్నారు. నట్టి కుమార్ గారిని కూడా ఎందుకంటే ఆయన కూడా మంచి ప్రొడ్యూసర్, ఆయన అభిప్రాయం కూడా తీసుకుందాం. నట్టి కుమార్ గారు నమస్కారం. 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 మీరు స్టూడియో